రాష్ట్రంలో పంచాయతీ అధికారులు సిబ్బంది మెరుగ్గా పనిచేయడం వల్ల తెలంగాణకు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డిపిఓలు, మండల పంచాయతీ అధికారులు, డిఆర్డీఓలకు మంత్రి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో పంచాయతీ రోడ్లు అద్దంలా ఉండాలని, వర్షాకాలంలో మొదటి వర్షం పడేటప్పటికీ ఏ ఒక్క రోడ్డు మీద గుంత కనిపించవద్దని అధికారులకు సూచించారు. దెబ్బతిన్న రోడ్లన్నీ బాగు కావాలని ఆదేశించారు. వేరే రాష్ట్రాలు ఇబ్బంది కావాలని మనం తప్పియాలి. దానికోసం నిన్న సెక్రటరీ గారు కూడా పోయింది, ఢిల్లీ 3 సార్లు పోయింది, కమిషనర్ గారు కూడా పోయింది, అందరు రిక్వెస్ట్ చేసిండ్రు ఇది తప్పు లేదు అది అంటే సరే వాళ్ళు మీరు 150 కోట్లు మాకున్న పోస్ట్ మాకున్నది, మీరు ఆ 150 కోట్లు కడతామని లెటర్ ఇవ్వండి, లెటర్ ఇచ్చేసి దానికి ఏదో మళ్ళీ కోరి పెడితే మళ్ళీ క్లారిటీగా రాసి పంపించాం. అది రేపే కూడా రిలీజ్ అయితే వాళ్ళు చేయబట్టి గ్రామ పంచాయతీల సర్పంచులు చేసిన సీసీ రోడ్లు ఇబ్బంది పడతారు పాపం వాళ్ళు. నేను కాదంటలేదు, అది ఎవరు తప్పదు, అది కేంద్రం నుంచి వచ్చేది. కొంతమంది కావాలని రాష్ట్ర ప్రభుత్వం తప్పని ఇది అన్ని కూడా క్లారిటీ ఇవ్వాలి. సర్పంచులంతా మీ కంట్రోల్ ఉంటారు, వాళ్ళకి అవగాహన చెప్పాలి. ఒక్కటే మేము అందరినీ రిక్వెస్ట్ చేసి అవన్నీ ఇప్పుడు క్లియర్ అయితే డబ్బులు అయితే పడతాయి. ఇదంతా కూడా గ్రామ పంచాయతీ గారు కూడా ఇంతవరకు సెక్రటరీ గారు చెప్పారు. కొత్త గ్రామ పంచాయతీలో 3650 మందులు చేసాం. ఫాస్ట్ గా ఏర్పాటు చేయండి. మెటీరియల్ కాంపోనెంట్ అంటే మన హక్కు, లేబర్ కాంపోనెంట్ కష్టపడి డే నైట్ మనం వేరే రాష్ట్రాలు ఇబ్బంది కావాలని